ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖలతో ఈరోజు సమీక్షలు నిర్వహించనున్నారు. క్రీడా యువజన సర్వీసులపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించనున్నారు. యూత్ పాలసీపై రూపకల్పన దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, స్టేడియంల అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖల అవినీతి వంటి అంశాలపై కూడా దృష్టి సారించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనపై కూడా సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులపై చర్చ సాగనుంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై సమీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాగా నిత్యం ఏదో శాఖపై వరుసగా సమావేశాలు, సమీక్షలను సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న విషయం విదితమే. రైట్, ఈరోజు కీలక శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు చంద్రబాబు. ప్రధానంగా యువతకు సంబంధించి, అదేవిధంగా క్రీడలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి. ఎస్ విజయ్, ఈ రోజు చంద్రబాబు కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా క్రీడా యువజన సర్వీసుల పైన చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి అటు క్రీడల్లో ఈ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది అంటూ కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా అన్యాయం జరిగింది, క్రీడల శాఖకు సంబంధించి గతంలో ఆడుగా మానత అనే పేరుతో ఏ రకంగా కుంభకోణాలు జరిగినాయి అనే అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తుకు ప్రారంభించింది. గతంలో ఆ క్రీడా శాఖని అడ్డుపెట్టుకుంటూ కోట్లాది రూపాయలు క్రీడకి సంబంధించి క్రీడాకారులకు కేటాయించకుండా కేవలము క్రీడల శాఖకు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం దానిపైన విచారణ చేస్తుండటంతో పాటు దానికి సంబంధించి విచారణ కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు సంబంధించి ఇప్పటికే అటు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు స్టాఫ్ కు సంబంధించి కూడా చైర్మన్ నియమించడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు క్రీడా యువజన సర్వీసులకు పైన సమీక్షించనున్నారు. పూర్తి స్థాయిలో యువతకు సంబంధించి ఒక పాలసీని కూడా రూపకల్పన చేసే దిశగా కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి ఏ రకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, క్రీడాకారులకు సంబంధించి వారికి ప్రోత్సాహం ఇచ్చేలాగా వారికి సంబంధించిన కోచ్లు కావచ్చు, స్టేడియం కావచ్చు, పరికరాలు కావచ్చు, ఏ రకంగా వారికి కల్పించాల అంశాలపైన పూర్తిగా సమీక్షించి అధికారులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతుంది. మరోపక్క ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన రూపకల్పన పైన కూడా చంద్రబాబు ఈ రోజు ప్రధానంగా రివ్యూ చేసే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుల పైన కూడా ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, అదేవిధంగా ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయాయంటూ పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగింది. దానిలో భాగంగానే అమర్ రాజా కంపెనీకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నేతలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేశారు. తాజాగా సిఐ సమిట్లు రాష్ట్రంలో పలు నగరాల్లో కూడా జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి సింగిల్ విండో విధానం ఉండేలాగా, అదేవిధంగా ఎవరైతే పారిశ్రామిక సంబంధించి పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండోలో అదే వారం నుంచి 10 రోజుల్లోనే వాళ్ళకి క్లియరెన్స్, ఇక్కడ అనుమతులు వచ్చే విధంగా కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన రూపకల్పన, వచ్చే పారిశ్రామికవేత్తలకి ఏ రకంగా ఈ పాలసీ ఉండాలి, అదేవిధంగా వారికి సంబంధించి ఏ రకమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇక్కడ లోకల్ గా ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగాలు వచ్చిన పరిశ్రమలు పెట్టిన దానిలో ఎంత మేరకు పారిశ్రామికవేత్తలు లోకల్ గా ఉద్యోగాలు ఇస్తారనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వీటికి సంబంధించి కూడా ఒక రూపకల్పన చేసే అవకాశం కనబడుతుంది విజయ్. రైట్, అంటే దాంతో పాటుగా గతంలో ఏదైతే క్రీడా అభివృద్ధి శాఖకు సంబంధించి లేకపోతే క్రీడా శాఖకు సంబంధించి కొన్ని అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఈరోజు సమీక్షలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
క్రాంతి. ఖచ్చితంగా విజయ్, గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున స్కాములు జరిగినాయి. అటు ఆట వస్తువుల కొనుగోలుతో పాటు కిట్లు, అదేవిధంగా స్టేడియంలకు సంబంధించిన నిర్మాణాలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆటగాళ్లకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించిన కల్పించే మౌలిక సదుపాయాలు, ఇలాంటి పలు రకాల అంశాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. నాసిరకమైన క్రీడాకారులకు సంబంధించి ఆట వస్తువులు కొనే వాటిలో నాసిరకమైన వస్తువులు కొన్నారు అనే అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాటిపైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్రీడాకారులకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో క్రీడలకు సంబంధించి నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకంగా క్రీడాకారులకు ప్రోత్సహిస్తుంది, క్రీడాకారులకు సంబంధించిన ఆట పరికరాలకు సంబంధించి ఏ రకంగా ప్రోత్సహించాలి, వారికి సంబంధించి ఆట పరికరాలు ఏ రకంగా ఇవ్వాలి అనే అంశాలపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ సమావేశానికి సంబంధించి సమీక్షించే అవకాశం అయితే ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతము గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపైన పూర్తి స్థాయి విచారణకి ఇప్పటికే విచారణ ప్రారంభించగానే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశంతో పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తుంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో క్రీడలకి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వబోతుందనే అంశాలకు సంబంధించి ఈ సమీక్షలో అధికారులకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు స్టాఫ్ కి చైర్మన్ నియమించడంతో పాటు క్రీడా శాఖ మంత్రి కూడా యువతకి ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు ఈ సమీక్షలు కొంత అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.